ఈనాడు యేసుప్రభు గురించి చాలామంది చాలా రకాలైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించని మత్తయి సువార్త 22:39 చెప్పాడు. అదే రకంగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. ఈ మాట చెప్తే ఏమంటున్నారు తెలుసా అందరూ? అవునా, అయితే నేను ఎంత నిందించినా, ఎంత దూషించినా, ఎంత విసిగించినా, ఎంత చేసినా కానీ నువ్వు మెదలకుండా ఉంటావా అంటున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన మాటలు మనం ప్రతిదీ ఫాలో అవుతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము మనుషులమే, మనకి చీము, రెత్తులు, పౌరుషం, రోషాలు ఉంటాయి. సో అంత దూరం మనం తీసుకెళ్ళకూడదు. ఈరోజు చాలామంది పని లేని పనికి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో ఓపెన్ చేసి, ఈ రీల్స్ ఓపెన్ చేసి, ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో ఓపెన్ చేసి ప్రశాంతంగా వాళ్ళ దైవాన్ని, వాళ్ళ మతాన్ని ప్రశాంతంగా కొలుచుకొని కొన్ని సంవత్సరాలు యుగాల నుండి కొలుచుకునే వాళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు. వాడు ఏదో హైలైట్ అవ్వాలని, వాళ్ళు ఏదో హైలైట్ అవ్వాలని వాళ్ళు చేసి ఒక చిన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు ప్రశాంతంగా చేసుకుంటున్న ప్రతి ఒక్క మతంలో, అది హిందూ కావచ్చు, క్రైస్తవం కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? ఈరోజు మీ ఫేమ్ వల్ల మీ పేరు గొప్పగా అవ్వాలని చెప్పేసి ఎంతమందిని నాశనం చేస్తున్నారు తెలుసా? వారు గుర్తుంచుకోండి, ఆ రోజు గాంధీ గారు అహింసావాదాన్ని, స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు ఆయనతో నడిచిన ప్రతి ఒక్కళ్ళు హైందవుడు ఉన్నాడు, క్రైస్తవుడు ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు. అంతేగాని నువ్వు హైందవుడు అయితేనే రా స్వాతంత్ర పోరాడానికి అని అనలేదు. బోస్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు సైన్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ బోస్ గారి సైన్యంలో కూడా చిందించిన రక్తంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు రక్తం ఉంది, హైందవుడు రక్తం ఉంది, ముస్లిమాన్ ఆయన రక్తం కూడా ఉంది. సో వీళ్ళందరికీ, అంతేగాని ఎవరు ఇండియా కోసం ఆ రోజు జూలై 22, 1947 కొన్ని నెలల ముందు, ఆగస్టు 15 కొన్ని నెలల ముందు స్వాతంత్రం వచ్చే టైంలో పింగళి వెంకయ్య గారు మనకి ఇండియన్ ఫ్లాగ్ని డిజైన్ చేసి ఇచ్చారు. ఆ జాతీయ, మన భారత జాతీయ ఫ్లాగ్ని ఇచ్చారు. దాంట్లో తెలీదా ఆయనకి ఇది ఇండియా అని తెలీదా? ఇది భారతదేశం తెలియదు. ఈరోజు మీరు హైందవ దేశం అన్నారు, భారతదేశం తెలీదా ఆయనకి? ఆ స్వాతంత్ర సమరయోధులకి తెలీదా? మరి ఎందుకండి 3 రంగులు పెట్టారు? ఎందుకంటే మన అందరం ప్రశాంతంగా, సంతోషంగా, స్నేహంతో, ప్రేమతో, ఆప్యాయత ఉండాలి. ఈరోజు ఆ మాటలే చెప్తుంటే దూషిస్తున్నారు, ఆ మాటలే చెప్తుంటే నిందిస్తున్నారు. కానీ కొంతమంది చెప్పే మాటలు కూడా ఏంటంటే, రండి ఇది చేయండి, లేకపోతే మీరు ఇలా డబ్బులు ఇవ్వండి, ఇది చేస్తే దేవుడే చేశాడు. కాదండి, దేవుడు తెలివిచ్చినప్పుడు మనుషులు కొన్ని చేశారు. అంతే చేసిన ప్రతిదీ దేవుడి మీద నట్టుకోకండి. దేవుడు తెలివినిచ్చాడు కానీ మనిషి చేశాడు. అంతేగాని ఈరోజు ఫ్లైట్ వచ్చినా యేసుప్రభు చేశాడు, ఇది వచ్చినా యేసుప్రభు చేశాడు. మనిషికి తెలివితేటలు ఇచ్చినప్పుడు దాంట్లో చెడు చేసేవో మనుషులు. మరి చెడు చేస్తుంటే యేసుప్రభు ఇచ్చిన తెలివితోనే చెడు చేస్తున్నారని చెప్తున్నారా? మంచిని పొగుడుతున్నారు, మరి చెడుని ఎందుకు తీసుకోవట్లేదు మీరు? అందుకనే ఒకటి గుర్తుంచుకోండి, మనిషికి తెలివినిచ్చాడు, అది ఉపయోగించుకోవడం మనిషి చేతిలో ఉంది. అందుకే ప్రతిదీ మీరు యేసుప్రభు మీద నెట్టేసి యేసుప్రభు పేరుని చెడ్డగా తీసుకురాబాకండి. ఈరోజు భారతదేశం మన అందరిది.